ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు చెప్పినట్టే రెస్టారెంట్లో ఇంజెక్షన్ ఇచ్చి తీసుకొచ్చాను డాక్టర్. వెరీ గుడ్. మీరిప్పుడు నేను చెప్పినట్టే చేస్తున్నారు. గట్టిగా ఊపిరి పీల్చుకుని వదలండి. మిస్టర్ జయనందన్, ఇప్పుడు నేను మీకు చెప్పే వరకు దీన్నే చూస్తూ ఉండాలి, సరేనా? 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు చెప్పండి, మీ పేరు? జయనందన్. ఏం చేస్తూ ఉంటారు? ఎంఎన్సి కంపెనీ సిఇఓని. మీకు పెళ్ళయిందా? మీ భార్య పేరేంటి? అయింది. నా వైఫ్ పేరు జాను. మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా? మాది లవ్ మ్యారేజ్. మీరు ఇప్పటికీ మీ ఆవిడ్ని ప్రేమిస్తున్నారా? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మీ గతం గురించి చెప్పండి. చెప్పండి మిస్టర్ జయనందన్, మీ పాస్ట్ లైఫ్ ఎలా గడిచింది? చెప్తాను, నా కథ అంతా చెప్తాను. మీరు చెప్పబోయే ఈ గతం కోసమే నేను కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నాను. ఎందుకు వెయిట్ చేస్తున్నారు జయనందన్? స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తాను, కానీ నా గతం గురించి చెప్పాలంటే ఎన్ని గంటలైనా సరిపోదు, రోజులు కావాలి. పర్వాలేదు జయనందన్, మాకు వేరే పనేం లేదు, మీరు చెప్పండి. మీరొక్కరేనా? మీ గతంలో ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు. గతంలోనే కాదు, ప్రజెంట్ కూడా నాతోనే ఉన్నారు. ఎవరతను? లేకపోతే ఆమె? ప్రజెంట్ ఎక్కడున్నారు? నాతో పాటే ఉంటారు, మా ఇంట్లోనే. ఏమైంది క్రిష్? ఎందుకలా కంగారు పడుతున్నావు? లోపలొక మనిషి ఉన్నాడు. మీ ఇంట్లోనా? అవును, మా ఇంట్లోనే. ఇంట్లోనే కాదు, నా గుండెల్లో కూడా ఉంటారు. ఎవరిది? చెప్పండి చెప్పండి, ఎవరో చెప్పండి. జయనందన్ చెప్పండి. నా గతం, నా ప్రస్తుతం, నా ఫ్యూచర్ మొత్తం నా జానుయే. మీరు కంపెనీ ఎప్పుడు పెట్టారు? కంపెనీ ఆల్రెడీ ఉంది, కానీ
సీఈఓగా మాత్రం నేను 2015లో ఛార్జ్ తీసుకున్నాను. అంటే ఆ కంపెనీ మీది కాదా? కాదు. మరెవరిది? జయనందన్. ఎవరిది? జయనందన్ చెప్పండి. చెప్పండి. అరే జయనందన్ చెప్పండి. జయనందన్ చెప్పండి. హరిశ్చంద్. అరే జయనందన్ చెప్పండి. హరిశ్చంద్ర ప్రసాద్. హరిశ్చంద్ర ప్రసాద్. హరిశ్చంద్ర ప్రసాద? ఎవరది? పర్వాలేదు జయనందన్, ఎవరో చెప్పండి. జయనందన్ చెప్పండి. అరే మిస్టర్ జయనందన్ చెప్పండి. మీ బంధువులు గాని మీ పేరెంట్స్ గాని ఎవరైనా ఉన్నారా? నాకు నా భార్య తప్ప ఎవరూ లేరు. జాను, తనకిచ్చిన ఇంజెక్షన్ డోస్ సరిపోలేదనుకుంటా. స్పృహలోకి వస్తున్నట్టున్నాడు. మరిప్పుడు ఎలా డాక్టర్? ఇమ్మీడియట్గా నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికి తీసుకెళ్ళిపో. పూర్తిగా స్పృహలోకి వచ్చేసరికి ఏమీ తెలియనట్టు అదే ప్లేస్లో ఉండాలి, లేదంటే అతనికి డౌట్ వస్తుంది. సరే డాక్టర్. అనేదే నా అనుమానం.